యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మీ పని బాగుంది స్వామి. కావాలంటే 6 అడుగులు, లేదంటే అడుగు. ఎలా కావాలంటే అలా మారిపోతున్నారు. మాకేమో అవకాశమే లేదు. అవును స్వామి, నన్ను కూడా మీలాగా చిన్నపిల్లని చేయకూడదు. ఈ వయస్సు వస్తేనే నీ అల్లరి తట్టుకోలేక ఇంట్లో వాళ్ళందరూ అల్లాడిపోతున్నారు. ఇక నువ్వు బాలిక రూపం ధరిస్తే ఇంకేమన్నా ఉందా? ఏంటి స్వామి మీరు కూడా? నాకొక్కసారి చిన్నపిల్లని అవ్వాలనుంది. నన్ను కూడా మీలాగా చిన్నపిల్లని చేయండి స్వామి. అలా కుదరదు బాలిక. మేమంటే దేవుళ్ళం. ఎలా కావాలన్నా రూపం మార్చుకునే వరం మాకు పుట్టుకతోనే వస్తుంది. మీకు వరాలు వచ్చేసరే, మీరు నాకు వరాలివ్వరా ఏంటి? దేవుళ్ళు ప్రత్యక్షం అవగానే ఏం కావాలో కోరుకో అంటారు. వాళ్ళేం అడిగితే అది ఇస్తారు కదా. కానీ మీరొచ్చిన దగ్గర నుంచి నన్ను అడిగింది లేదు, నాకు ఇచ్చింది లేదు. కనీసం నా అంతటి నేను అడిగితే కూడా ఇవ్వట్లే స్వామి. అసలు దేవుళ్ళు ప్రత్యక్షం అవ్వగానే అడిగింది ఇస్తారని నీకు చెప్పిందెవరు బాలిక? మీరలా బాలిక బాలిక అనద్దు స్వామి. నువ్వే బాల వినాయకుడివి, నన్ను పట్టుకుని బాలిక అంటావేంటి? నా వయస్సు కొన్ని యుగాలు, మరి నీ వయస్సు? ఈ లోకంలో ప్రాణులన్నీ నాకు బిడ్డలతో సమానం. అందుకే నేను అందర్నీ బాలిక బాలక అని పిలుస్తుంటాను. ఇప్పుడేంటి స్వామి, నన్ను మీలా చిన్నపిల్లని చేయడం కుదరదా? అలా కుదరదు బాలిక. ఎందుకు కుదరదు స్వామి? ఎన్ని సినిమాల్లో చూడలేదు? చిన్నపిల్ల కావాలంటే చిన్నపిల్లని చేస్తారు, పాము కావాలంటే పాములా చేస్తారు, కప్ప కావాలంటే కప్పలా చేస్తారు. అలా నన్ను కూడా చెయ్యొచ్చు కదా స్వామి. పోనీ నిన్ను కప్పని చేయనా మరి? చిన్నపిల్లని చేయమంటే కప్పని చేస్తా. పూజా ఫలమంతా వాళ్ళకే దక్కుతుంది. అదేంటి స్వామి, మీకోసమే కదా వేరుగా విగ్రహం పెట్టి ఈ ఉండ్రాళ్ళ తద్ది చేయాలనుకుంటుంది. నిష్ఠగా పూజ చేయాలని మీరే కదా చెప్పారు. నేనా? నిష్ఠగా పూజ చేయమన్నాను గాని ఒంటరిగా కాదు. 10 మందితో కలిసి ఉండాలి. 10 మందితో కలిసి పూజ చేయాలి. అందరితో కలిసి నాకు నైవేద్యాలు సమర్పించాలి. నువ్వు ఒక్కదానివే పూజ చేస్తే నువ్వు తప్ప నీ పక్కన పతి కూడా రాడు. అందుకే నా మాట విని వాళ్ళతో కలిసుండు. నీకంతా మంచే జరుగుతుంది. పుణ్యఫలంలో కూడా సగం నీకే దక్కుతుంది. అందరూ కలిసి పూజ చేసినా సరే సగం పుణ్యం నాకే ఇస్తావా? మరి నువ్వు నా ప్రియ భక్తురాలివి కదా. ఇందాకటి నుంచి ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా భలే ఉన్నావు స్వామి. మిమ్మల్ని ఒక్కసారి ఎత్తుకునే భాగ్యం నాకు కరుణించండి స్వామి.
అమ్మా 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 అయ్యో ఏడి నా గణపతి ఏడి నా బుజ్జి గడప ఏడి అమ్మా ఎవరమ్మా? ఎవరంటావేంట్రా? నా దేవుడు, నా గణపతి, నా ముద్దుల గడపయ్య. ఆయన నాకు కనిపించాడ్రా. ఆయన దివ్య వాక్కు నేను విన్నాను. నీకేం అర్థం కాదులేరా. అది కాదం. ఆఫీసర్ వెళ్దామా? వెళ్ళి విగ్రహం తీసుకురావాలి కదా. అత్తయ్య పదండి, మీరు కూడా విగ్రహం తీసుకోవాలన్నారుగా. కన్నయ్య నువ్వు వాడుకో. ఆఫీసర్ పదండి, మనం బయలుదేరదాం. నా మాట విని వాళ్ళతో కలిసుండు, నీకంతా మంచే జరుగుతుంది. పుణ్యఫలంలో కూడా సగం నీకే దక్కుతుంది. అది కానీ త్వరగా. ఏమిటి మీరు ఇంకా బయలుదేరలేదు? త్వరగా వెళ్ళండి. ఎప్పుడు వెళతారు? ఎప్పుడు విగ్రహాన్ని తీసుకొస్తారు? ఎప్పుడు ప్రతిష్ఠిస్తారు? బయలుదేరుతున్నా నానమ్మ. మీరు ఇక్కడ అన్నీ రెడీ చేసుకోండి, వెంటనే వచ్చేస్తాం కదా. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మీరు విగ్రహం తీసుకురావడమే ఆలస్యం. వెళ్ళండి వెళ్ళండి. విగ్రహాన్ని తెచ్చిన తర్వాత అలంకరించడానికి చాలా టైం పడుతుంది శౌర్య. ఇంకా చాలా పనులున్నాయి కూడా. మీరు వెళ్ళి త్వరగా తీసుకురండి. అలాగే తాతయ్య. ఆఫీసర్ బయలుదేరదామా? వెళ్ళొస్తున్నానమ్మా. త్వరగా వచ్చేయండి. అలాగే నానమ్మా. ఏమిటి నువ్వు కూడా వెళుతున్నావా? బయలుదేరకుండా ఎలా ఉంటుంది అత్తయ్య? తను ఒకటి అనుకున్నాక చేయకుండా ఉంటుందా ఏంటి? వదినా వెళ్దామా? ఎక్కడికే వెళ్ళేది? అదేంటి వదినా, నువ్వే కదా విగ్రహం తెచ్చుకోవడానికి వెళ్ళాలి అన్నావు. ఉండేదే 10 మందిమి. ఒకే ఇంట్లో 2 విగ్రహాలు పెడితే ఏం బాగుంటుంది చెప్పు? అదేమిటి ఇప్పటిదాకా మా విగ్రహం మాది, మీ విగ్రహం మీది అన్నావు. ఉన్నట్టుండి మాట మార్చేసావేమిటి? మాటే కదమ్మా, అదే మారిపోతుంది. మనసు మారంగా లేంది మాట మారదా ఏంటి? అయినా మీ పూజొకటి మా పూజొకటి అంటావేంటమ్మా? ఏదో నా పిచ్చితో అలా అనేశాను కానీ నేను ప్రత్యేకంగా విగ్రహం పెట్టడమేంటి? ఈ ఇల్లు మనది, అందరూ మనవాళ్లే. నేనొక్కదాన్నే ఆ విగ్రహం పక్కన పెట్టుకుంటే ఎవరైనా చూస్తే నవ్వుకోరు. అందుకే అందరం కలిసే ఉండ్రాళ్ల తద్ది చేసుకుందాం. సౌర్య పద నాన్న, విగ్రహంతో పాటు పూజకు కావలసినవన్నీ తెచ్చుకుందాం. అంటే ఇప్పుడు వినాయకుడు ఒకడే అంతే కదా అత్తయ్య? ఇందాకన్నమాట మర్చిపోమని చెప్తున్నాను కదా.
ఒకే ఇంట్లో ఇద్దరు వినాయకుల్ని ఎదురెదురుగా పెడితే వినాయకుడు కూడా బాధపడతాడు. అందుకే ఒక్కడే వినాయకుడు. అందరం కలిసి ఉండ్రాళ్ల తద్ది చేసుకుందాం. ఆఫీసర్, అత్తయ్య గారు కూడా ఒకటే విగ్రహం అంటున్నారు. ఇక మనం బయలుదేరదామా? నేను గది బయటికి వచ్చేలోపు ఏమైందే నీకు? ఇప్పటిదాకా 2 కావాలన్నా ఇప్పుడేమో 1 చాలంటున్నావు. స్వామి నాకు అప్పుడప్పుడు జ్ఞానబోధ చేస్తుంటాడు. నాలోని అజ్ఞానాన్ని బయటికి తీసి పడేస్తూ ఉంటాడు. ఏ స్వామే? మీకు తెలీదులండి. ఆయన నాకు మాత్రమే కనిపిస్తుంటాడు, నన్ను మాత్రమే దీవిస్తుంటాడు. సరే, ఎవరో ఒకరు కనిపించారు, నీ బుద్ధి మారింది, అది చాలు. త్వరగా వెళ్ళండమ్మా. గడప దాటే లోపల మళ్ళీ దాని మనసు మారినా మారుతుంది. అదేం లేదండి, మనసేం మారదు. పద. ఇంట్లో అందరూ ఒక ఎత్తు, దమయంతి ఒక్కటే ఒక ఎత్తు. ఋతువులన్నీ కలబోస్తేనే మన దమయంతి. 1 గంటలో ఎండాకాలం అవుతుంది, మరో గంటలో వానాకాలం అవుతుంది, ఇంకో గంటలో చలికాలం కూడా అవుతుంది. ఏమోలేండి, మళ్ళీ 2వ వినాయకుడు తెచ్చిపెట్టి ఎక్కడ గొడవ చేస్తుందోనని భయపడిపోయాను. ఇప్పుడు ఆ బాధ తప్పింది. సార్, వినాయకులు సార్, 200 సార్. సార్, పువ్వులు తాజాగా ఉన్నాయి సార్. అమ్మా, మట్టి వినాయకులమ్మా, తీసుకోండమ్మా. అమ్మా, ఫ్రెష్ గా ఉన్నాయమ్మా. అమ్మా, పువ్వులమ్మా, ఫ్రెష్ పువ్వులమ్మా. వినాయకుడమ్మా, మట్టి వినాయకుడమ్మా. రేయ్, పొద్దు పొద్దునే లేచి ఈ దరిద్రపు మొహాల్ని చూశాను. వచ్చు గణపయ్య, క్షమించువయ్యా. అమ్మా, ఏంటి వినాయక చవితి అయిపోయినా వినాయకుడి విగ్రహాలు పెట్టుకుని కూర్చున్నారు? ఏం చేయమంటావు శౌర్య? ఏదో వినాయక చవితి పూట 4 విగ్రహాలు అమ్ముకుంటే 10 రూపాయల ఆదాయం వస్తుంది. దాంతో సంపదని హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించొచ్చు అనుకున్నాను. విగ్రహాలు అలాగే ఉన్నాయి. పండగ కూడా అయిపోయింది. అటు చూడు, తన దగ్గర పూలు పళ్ళు కొనేవాళ్ళు ఎవరూ లేరు. నా దగ్గర ఈ బొమ్మలు కొనేవాళ్ళు లేరు. ఇంకా ఎవరు కొంటారని ఎదురు చూస్తున్నారు? అంటే ఉండ్రాళ్ళ తద్ది చేస్తారు కదా, దానికి కొంతమంది విగ్రహాలు పెట్టుకుంటారు. అలా ఎవరైనా వచ్చి కొంటారేమో అని ఎదురు చూస్తున్నాం. అంటే మనలాగనమాట. అంటే ఏంటి? మీరు విగ్రహాన్ని కొనడానికి వచ్చారా? అయితే నా దగ్గరే కొనండి. ఇక్కడ ఎవరి దగ్గర లేవు. పండగ అయిపోగానే అందరూ తీసేశారు. నేను
మీలాంటి వాళ్ళు ఎవరైనా వస్తారని ఎదురు చూస్తున్నాను. సంపద, శౌర్య వాళ్ళకి వినాయకుడు కావాలంట. వినాయకుడిని కొంటే పూలు పండ్లు కూడా కొంటారుగా. అన్నట్టు శౌర్య, చెప్పడం మర్చిపోయాను. అనుపమమ్మ ఇంటికి రమ్మని పిలిచింది. అవునా? మా అమ్మ రమ్మని పిలిచిందా? ఎప్పుడు? రాత్రే కాల్ చేసింది. సరే, మా అమ్మ పిలిచింది అంటే కాదన్నదేముంది? అనుపమమ్మ రమ్మని చెప్పింది, కానీ దమయంతి వదినకేమో నేనంటే పడదు. మీకు కూడా సంపద నేను అంటే ఇంకా కోపం తగ్గుండదు. అందుకే అనుపమమ్మ చెప్పినా రావడానికి ధైర్యం చాలట్లేదు. చూడు సిద్ధు, మాకిష్టం ఉన్నా లేకపోయినా మా అమ్మ మాటని గౌరవిస్తాం. అమ్మ రమ్మని చెప్పింది కదా, రండి, ఏం కాదు. ఎవరిని రమ్మంటున్నావు? అది అమ్మా, తనేదో అంటే నువ్వేదో అంటావు. ఇదిగో, ఎలాగో విగ్రహం కొనాలి అన్నావుగా, రా తీసుకో. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడో దొరకవు. ఉన్న వాటిల్లో నీకు నచ్చింది సెలెక్ట్ చేయి. వీడి దగ్గర నేను విగ్రహం కొనేదేంట్రా? ఎక్కడా లేనప్పుడు ఎక్కడో ఒక చోట కొనాలి కదా. అది సిద్ధు దగ్గర అయితేనే, ఇంకో దగ్గర అయితేనే. మనకు కావాల్సింది వినాయకుడి విగ్రహమే కదా. అయినా నీ సెలక్షన్ బాగుంటుందమ్మా. అవునత్తయ్య, మీరు సెలెక్ట్ చేశారంటే వీధి వీధి అలా తొంగి చూస్తారు. అంత బాగుంటుంది మీ సెలెక్షన్. సర్లే, కాకపోతే వీడి దగ్గర కాదు. వదినా, అలా అనకొదినా. నువ్వు కొనాలనుకున్నా ఇక్కడెక్కడా దొరకవు. ఏదో వ్యాపారం లేక నేను మాత్రం ఇంకా ఇలా కూర్చునున్నాను. ఉదయం నుంచి ఎవ్వరూ ఒక విగ్రహం కూడా కొనలేదు. నీ చేత్తో బోని చేశావంటే నాకు మంచి జరుగుతుంది. మీరు నా దగ్గర విగ్రహం కొని తన దగ్గర పూలు పళ్ళు కొంటే సంపద హాస్పిటల్ ఖర్చులకి పనికొస్తాయి. అవునత్తయ్య, కొనండి. మీ సెలెక్షన్ చాలా బాగుంటుంది. మీ చేత్తోనే బోని చేయండి. మనకు కావాల్సింది వినాయకుడు. వాళ్లతో మనకి పనే ఉందిలే. అదిగో, అది బాగుందిరా. అదా? నేను చెప్పానా అమ్మ సెలక్షన్ చాలా బాగుంటుందని. ఉన్న వాటిల్లో మంచి విగ్రహం అదే. అవునత్తయ్య, చాలా బాగుంది. ఏమైనా మీ సెలెక్షనే సెలెక్షన్. ఏంటి మీరు తీస్తున్నారు? నా స్వామికి నేనే సేవలు చేయాలి. ఇది నా బాలగణేశుడి ఆజ్ఞ. ఏంటొదినా, కొత్తగా బాలగణేశుడు అంటున్నావు, పైగా ఆయన ఆజ్ఞ అని కూడా అంటున్నావు.
అది చెప్పొద్దునా? ఇప్పుడు అవన్నీ ముఖ్యమా? ఇంటి దగ్గర అందరూ ఎదురు చూస్తుంటారు. పద. తీసుకో. థ్యాంక్ యూ శౌర్య.